జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్, రైతుల మక్కలు వెంటనే జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతులకు మద్దతు ధర వెంటనే కల్పించాలి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతులకు మద్దతు ధర వెంటనే కల్పించాలి. రైతులకు మద్దతు ధర వెంటనే. రైతుల కోసము ఏనాడు పోలీసు వ్యవస్థ కాదు. రైతుల కోసము ఏనాడు పోలీసు వ్యవస్థ. పోలీసులు ఎందుకు? రైతులు పోలీసులు చూస్తే రైతులకు భయం అవుతుంది. దీన్ని పక్క తీసుకెళ్లి బెదిరియడము, దీన్ని కేసులు పెడతాం, చంపుతాం, కొడతాం అని బెదిరించి రైతులు నువ్వు చెప్పి ధరలకు అమ్మాలని చెప్పేసి అధికారులతో కుమ్మక్కైన పోలీసులు అధికారులు కలవరు ఒకటే రైతులను భయపడిస్తుంది. అమ్మ భయపడుతుందా? ఎంత భయం అవుతుంది? ఎంత భయపడుతుంది? మార్కెట్ అధికారి మాత్రమే ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్ మార్కెట్ డైరెక్టర్ మార్కెట్ వీళ్ళకు ఎండగొడుతుంది. కనీసం మజ్జిగ ప్యాకెట్లో, ఓఆర్ఎస్ ప్యాకెట్లో, వాటర్ బాటిల్లో ఏదో ఒకటి రైతులకు ఇచ్చుకుంటూ రైతులు పేదవాళ్ళలో వండుకుంటూ పక్కన అమ్మించే ప్రయత్నం వాళ్ళు చేయాలి. ఒకరు లేదు రైతుల కోసం. గతంలో ఉన్న మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతులకు మజ్జిగ ఇచ్చేది, రైతులకు వాటర్ ఇచ్చి మంచి చెడు చూసుకొని మక్క ఎత్తున్న మొలకొచ్చే కొనేది రైతుల దగ్గర. కేసీఆర్ గారు కొనపోయినప్పుడు జరిగిందా? జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల దగ్గర మక్కలు వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రైతులకు అన్యాయం చేస్తే వెంటనే మద్దతు ధరకు బక్కలు రైతుల దగ్గర కొనాలి. నాకు ఎట్లా కూడా అవుతుంది. రైతులు భయప్రాంతం రైతులకు కిసాన్, జై జవాన్, జై కిసాన్. మక్కలు వెంటనే కొనుగోలు చేయాలి. మక్కలు వెంటనే కొనుగోలు చేయాలి. మద్దతు ధరకు మాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.
ఇంత మంచిగా ఉన్నాయి. ఇంత మంచిగా ఉన్నాయి. మక్కలు ఇవి ఏమైంది? అమ్మా, ఇక్కడ చెప్పు. ఒకసారి ఈ మక్కలు చూద్దాం, ఒకసారి చూడండి దగ్గర. ఐదుగురుతోని 5 కుప్పలే ఉన్నాయి అప్పటికి. ఇవన్నీ తర్వాత వచ్చినాయి. మన మార్కెట్ డిఎం గారు వచ్చి అన్నారు కదా సెలెక్ట్ ఓకే బారదాని అని చెప్పాను కానీ ఆ రోజు 2-3 రోజు మాత్రం సెలెక్టెడ్ అన్ని సెలెక్టెడ్ ఐదుగురి అన్నాడు. తెల్లారేదో మన బంద్ వచ్చింది, తెల్లారు మళ్ళీ వచ్చిన తెల్లారు ఆ శనివారం అయింది, సోమవారం ఇస్తా అన్నాడు. సోమవారం అయింది, మంగళవారం అయింది, మళ్ళీ సోమవారం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఆదివారం వచ్చింది. ఇప్పటి వరకు ఆ సంతోష్ ను ఆ మార్కెట్ దొరని అడిగితే నీ చెల్లి అంటాడు. ఆనాడేంది వాడేవాడు మరి కొన్నోటాడు, నువ్వెవరు ఇక్కడికి వచ్చి వాడు సెలెక్ట్ చేసాడు. అచ్చా ఈ అంత రేవంత్ రెడ్డి కదా పెట్టింది మొత్తం దేశవ్యాప్తంగా. మళ్ళీ సొసైటీలో కొనుడేంది, ఇక్కడ కొనకపోయింది. నేను 4 ట్రాక్టర్లు పోసుకొని పోయినా. ఆదివారం శనివారం నాడు పోసా, ఆదివారం ఉన్న నిన్న సోమవారం నందనవలో ఈ పాస్ట్ నడుతున్నాయి. ఇక్కడ కుమ్మక్కయిండ్లు ఇక్కడ 1700-1850 రూపాయలకు కొని మీరు ఇట్లా చేయర్రి, మీరు ఇట్లా కొనుర్రి. ఎవరి పేరునో వాని పేరునో పెడతారు. మళ్ళీ అల్లకే పోతాయి, ఏ గోదావరి పోలే ఆ గోదావరికే పోతాయి. నడువ వీళ్ళు సఫర్ చేస్తే, రైతులు సఫర్ చేస్తే వీళ్ళు నాకు అమ్ముతారు, నాశనం అవుతారు. 17-18 ఓడిపోయి కథ ఇటు అటు చేస్తారు, కథ వాళ్ళు నాశనం అవుతారు. మనకి ఇక్కడ ఒకవేళ దేవుడు మన్నించి ఇప్పుడు కానీ ఒక 2 వాహనాలు కనుక పడితే రైతు మందే కోసుకోవాలి. మళ్ళీ ఏముండదు, ఆశ లేదుగా. వీళ్ళు చేసే పరిస్థితులు వీళ్ళు చేసే పరిస్థితులు రైతుల మక్కలు వెంటనే, రైతుల మక్కలు వెంటనే, రైతుల మక్కలు వెంటనే, దళారుల నుండి రైతులను, దళారుల నుండి రైతులను ముక్కలు అని చెప్పేసి ఫంగస్ వస్తుందని చెప్పేసి రైతుల దగ్గర మక్కలు కొనడమే ఇది చేస్తూ దళారులతో కుమ్మక్కై బయట 1300, 1500, 1600 దళారులతో అమ్ముకొని వాళ్ళు మళ్ళీ ఇక్కడే 2400 వీళ్ళకి మార్కెట్ అమ్ముకుంటున్నారు. దీనివల్ల రైతు నష్టపోతున్నాడు. ఎవరు వచ్చినా సరే రైతు బెదిరించి రైతులు చెప్పి ధరలకు అమ్మాలని చెప్పేసి అధికారులతో కుమ్మక్కైన పోలీసులు అధికారులు దళారులు ఒకటే రైతులను భయపడుతుంది. అమ్మ భయపడుతుందా? ఎంత భయం అవుతుంది? మార్కెట్ అధికారి మాత్రమే ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ మార్కెట్ డైరెక్టర్ లేదు. మరి ఎండాకాలము మంచిగా ఎండ కొడుతుంది, మార్కెట్ లేదు, కేసీఆర్ మొలకలు వచ్చిన ఒట్లు మొలకలు వచ్చిన కేసీఆర్ ఉన్నాడు, మక్కలు ఉన్నాడు, అన్ని ఉన్నాడు. మరి వీళ్ళకేం పుట్టింది? ఈనాడు పోలీసులు వచ్చినప్పుడు ఇప్పుడు ఇంతమంది పోలీసులు ఎవరి కోసం? దళారులకు చేపల కోసం వచ్చిందా, అధికారుల కాపల కోసం వచ్చిందా, రైతులను భయప్రాంత గురి చేయడానికి వచ్చిందా? నిబంధనల ప్రకారం కొనుగోలు చేయండి. మీరు కనీసం ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయకుండా ఒక రైతు ఆవేదన నా చేతిలో నా యొక్క కుప్పను 26వ తారీఖు ఓపెన్ చేసిన ఇయ్యాడి వరకు కూడా 10 రోజులు దాడిపోయినా కానీ అని తన యొక్క ఆవేదన వెలిబుచ్చుకున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్కెట్ అధికారులు కూడా మాకు తెలియని సమాచారం, ఎంత దురదృష్టకరం అంటే అధికారులు మాకు తెలియని సమాచారం అంటున్నారు. ఏది శంకుస్థాపన, ఏది మార్కెట్ సెంటర్ ప్రారంభోత్సవం తేదీ, ఎంత ఇది వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇందులో రైతులకు న్యాయం చేయాలన్న ఎటువంటి కోశం కూడా ఈ మార్కెట్ అధికారులు లేదు. ఈ దళారుల అదే నర్మట మన నందనం సెంటర్ లో ఓపెనింగ్ అవుతుందని చెప్పారు. నందనం వర్ధనపేట నియోజకవర్గం ప్రభుత్వం మార్కెట్ సెంటర్లు ఎక్కడైనా ఓపెన్ చేసినప్పుడు అన్ని కేంద్రాలు కొనుగోలు చేస్తారు, అందరు రైతులే. అదే నందనంలో ఎందుకు అవుతుంది, స్టేషన్ కనుక ఎందుకు కావడం లేదు? దీన్ని ఆలోచన చేయండి. మేము 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 ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన గొప్పలు చెప్పుకుంటారు కాదు, మీరు ఆచరణ చూపెట్టండి. రైతులకు కన్నీరు తుడిచే ఉపాయం చేయండి. మోంతా తుఫాన్ వచ్చి రైతులు అరిగోస. ఇప్పుడు వడగండ్ల వర్షం ఉంది కూడా వాతావరణ శాఖ కూడా చెప్పడం జరుగుతున్నది. ఇప్పటికైనా స్పందించి కొనుగోలు సెంటర్లు వేగవంతం చేసి తాలు, తేమ, సాకు, ఫంగస్ అని చూడకుండా మానవతా దృక్పథంతో రైతుల పక్షాన మీరు చెప్తున్నగా మా రైతు ప్రభుత్వం అని రైతుల తరపునే మీరు కొనుగోలు చేసి ఇప్పటికైనా స్పందించగానే కోరుతూ జై ఎమ్మెల్యే కడియం సిఆర్ గారికి ఈ యాక్చువల్గా ఈ మార్కెట్ గోదాం అనేది ఒక 20-25 సంవత్సరాల నుంచి చూస్తాను నేను. కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో కట్టించిన గోదాములు ఇవి. ప్రతి రైతు పండించే పంట యాక్చువల్గా ఏంటంటే, నేను కూడా వ్యవసాయం చేసిన. నేను ఫస్ట్ టైం నౌకర్యం చేయలేదు, ఫస్ట్ టైం కౌన్సిలర్ కాలేదు, నేను కూడా వ్యవసాయం చేసిన. మక్కలు యాక్చువల్గా వ్యవసాయం అంటే
ఈ యాసింగి పంటకు ఇది ఫంగస్ రాదు. యాసింగి పంట ఏంటంటే మక్క దొడ్డుగా ఉంటుంది, ఘనంగా ఉంటుంది, ఇది ఫంగస్ అనేది రాదు. అయితే మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఫంగస్ వస్తుందన్న పేరు మించాలి ఏదో మక్కలు కొనుగోలు చేయకుండా మధ్య దళాలు ఇది 1700కు వీళ్ళు అన్నట్టు 1800కు కొని మళ్ళీ 2400కు కొనేది మళ్ళీ వాళ్ళే. అది 2400కు కొనేది 1800కు మళ్ళీ మార్కెట్ వాళ్ళు కొంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇలా జరిగే విషయం ఏంటంటే రైతును ఏ రకంగా అయితే ఇబ్బంది పెడతారో ఆ రకంగా ఇబ్బంది పెడితే ఒక 10, 15, 20 రోజులు మభ్య పెడితే రైతు అన్నట్టు ఆయన ఏమవుతుందంటే యాష్టకత్తది. యాష్టకచ్చి ఏం చేస్తాడంటే ఎంతకో కాడికి ఎవరికో కమ్ముకొని పోదాంపా, ఇదంతా మనకు చేస్తే ఇది వాళ్ళు కొనరు, ఇది కాదు ఇది పోదన్న ఉద్దేశం మీద ఇదే రైతు నర్వస్ కోసమే. కానీ ఇప్పుడు కడియం సిఆర్ గారు ఏమన్నారంటే నేను రైతు అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో పోయినా అన్నాడు. ఇదే నా అభివృద్ధి కోసం రైతుకు అభివృద్ధి కోసం పోయిందా లేకపోతే ఆయనే పర్సనల్ ఆయన కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం పోయిందా అనేది డిమాండ్ చేస్తాను. ఇదే కడియం సిఆర్ గారు ఇదే మక్కలు ఒక కింట బయట దళారులకు కాకుండా ప్రతి రైతుకు ఒక కింట బయటికి పోకుండా ముఖ్యమంత్రి చొరవతో తీసుకుంటాడా? ఆయన ఇప్పుడు ఏం చేసిండు అంటే మా మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు తీసుకొచ్చినా అన్నాడు. జనగాంకు రాని నిధులు గన్పూర్ తీసుకొచ్చినా అన్నాడు. అదే విధంగా మక్కలను ఏదైతే జనగాం కన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కొనుగోలు చేయలేదో అంతకన్నా ఎక్కువ ఇక్కడ కొనుగోలు చేసి కడియం సిఆర్ సత్తా చూపవాలని బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో పోయినందుకైనా అదొక ఛాలెంజ్ తీసుకొని ఈ రైతుల పక్షాన మొత్తం ఒక కింటా కూడా బయటికి పోకుండా అన్ని మక్కలు కొనుగోలు చేయాలని నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా, రైతుల పక్షాన కూడా డిమాండ్ చేస్తున్నా. ఎవరి పేరు వాని పేరు పెడతారు, మళ్ళీ అల్లకే పోతాయి. ఏ గోదావరి పోలే గా గోదావరికే పోతాను. నడువ వీళ్ళు సఫర్ చేస్తే రైతులు సఫర్ చేస్తే వీళ్ళు నాకు అమ్ముతారు, నాశనం అవుతారు. 17కో 18కో పడుతుంది కథ ఇటు ఆటో చేస్తారు కథ వాళ్ళు నాశనం అవుతారు. మనకి ఇక్కడ ఒక్కవేళ దేవుడు మన్నించి ఇప్పుడు కానీ ఒక 2 వాహనాలు కనుక పడితే రైతు మందే పోసుకోవాలి. మళ్ళీ ఏముండదు, ఆశ లేదుగా. వీళ్ళు చేసే పరిస్థితులు